సార్ తరుణ్ జోషి అంటే నేను విన్న మేరకైతే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అట, పొలిటీషియన్స్ యొక్క మాట కూడా బేఖాతరు చేస్తారట. సో ఆయన గతంలో ఆదిలాబాద్లో అక్కడక్కడ పనిచేసిన అనుభవం కూడా ఉన్నది. ఆయన ఇప్పుడు కాస్త హైదరాబాద్కు వచ్చిండు, రాచకొండ సిపిగా వచ్చిండు. చూద్దాం మరి ఎట్లా తెలుస్తాడు, ఏం కథ నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక కేసు ముంగటేరు సార్ గారు ఎమ్మెల్యే కొనుగోలు కేసు ఉన్నది కదా, మరి ఎవరెంత నిజమో ఏం కథో జర ముంగటేసారు, అవుతుందా కాదా, అది పోయేది ఉన్నదా వచ్చేది ఉన్నదా జర బయట పెడితే ఏంటంటే ప్రజలకు నిజాలు తెలుస్తాయి. మరి నిజంగా బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసిందా, బీఆర్ఎస్ పార్టీ అమ్ముడు పోయేందుకు ఎమ్మెల్యేలు పోయిర్రా, ఏంది అసలు వాస్తవిక అంశాలను బయట పెట్టాలి. అప్పుడు తెలుస్తుంది ఏంది ఈ డ్రామాలు రాజకీయాలు మొత్తం అప్పుడు బయటపడతాయి. ఇక అసెంబ్లీలో నీళ్లు నిప్పులు, కృష్ణా జలాలపై కాంగ్రెస్ బారాసా సభ్యుల మధ్య వాదోపవాదాలు. తప్పు మీదంటే మీదేనంటూ సభలో పరస్పర ఆరోపణలు. మా షరతులను అంగీకరించకపోతే ప్రాజెక్టులను అప్పగించం. శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటించిన సభాపతి. కృష్ణా జలాలు శాసనసభలో మాటల మంటలు రేపాయి. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగిత అంశంపై అటు అధికార కాంగ్రెస్ ఇటు విపక్ష బారాస సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పరస్పర ఆరోపణలు, రాజకీయ వ్యక్తిగత విమర్శలతో సభ వేడెక్కింది. కృష్ణా జలాలు ప్రాజెక్టుల అప్పగింతపై ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రత్యేక చర్చ పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నుంచి తెలంగాణ ఏర్పాటు, ఆ తర్వాత బారాస పాలనలో పరిణామాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులకు వివరించడంతో పాటు ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఇక ఓవరాల్గా కేఆర్ఎంబీ విషయంలో మొత్తం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో గతంలో ఏం జరిగింది, ఎట్లా కేసీఆర్ అంగీకరించిండు, ఏ రకంగా నీటి పంపకాల విషయంలో 299 టీఎంసీలకి కేసీఆర్ సంతకం పెట్టిండు, ఆంధ్రప్రదేశ్ 500కు పైగా టీఎంసీలు ఎట్లా తరలించకపోయింది, కృష్ణా నీళ్ళ జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా అవినీతి చేసిండు, ఏ రకంగా ఒక రకంగా తప్పు గురి చేసిండు, లేకపోతే ఇక్కడ ప్రజానికానికి ఏ రకంగా తప్పుదో పట్టించిండు, ఇవన్నీ విషయాల్లో కేఆర్ఎంబీ ప్రాజెక్ట్ విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేయడం జరిగింది. కానీ దానికి కౌంటర్ అటాక్గా వార్ వన్ సైడ్గా వన్ మ్యాన్ షోగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేవలం హరీష్ రావు ఒక్కడు మాత్రమే మాట్లాడుతూ మేము ఆ రకంగా ప్రయత్నం చేయలేదు, 299 టీఎంసీలకి మేము ఒప్పుకోలేదు, మేము వాటికి వ్యతిరేకంగా ఉన్నాం, గతంలో కేఆర్ఎంబీ పరిధిలోకి 2 జలాశయాలను ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ మేము ఇవ్వకుండా ఆగిపోయాం, మా అధికారులు అందరం కూడా తిప్పికొట్టాం, వాటిని ఎంత దూరమైనా సరే వెళ్తామంటూ హెచ్చరించాం, బీజేపీని మేము నిలువరించాం, కానీ కాంగ్రెస్ పార్టీ తలంచి మీరు అప్పగించారని చెప్పి ఆరోపణ చేస్తోంది. సో బయట ఏ రకంగా అయితే ఆరోపణ చేసిందో లోపల అసెంబ్లీలో కూడా ఈ ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడంతో పాటు అంతా గడిచిపోయింది. ఇక చిట్ట చివరన జరిగే ఒక అంశం ఏంటంటే కేఆర్ఎంబీ పరిధిలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ ప్రాజెక్టులను ఇవ్వలేమంటూ తీర్మానం చేసింది అసెంబ్లీ. ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదముద్ర వేసింది. సో తీర్మానం అయిపోయింది. సో ఇక్కడ అసలు ఉద్దేశం ఏంటి, కేఆర్ఎంబీ పరిధిలోకి 2 జలాశయాలను ఇస్తున్నాం, అందుకే మేము దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మీద జంగు సైరన్ మోగిస్తూ అక్కడి ప్రజానికానికి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం ప్రజలకి మేము వాళ్ళకి అందుబాటులో ఉంటాం, హైదరాబాద్, రంగారెడ్డి లాంటి జిల్లా మొత్తం ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఆ జిల్లాల ప్రజలకి మేము బాసటగా ఉంటాం, వారి తరఫున పోరాడతాం, కృష్ణా జలాల విషయంలో మనకు అన్యాయం జరుగుతుంది. అసలు కృష్ణా జలాల విషయంలో ఏం అన్యాయం జరుగుతుందట అంటే మొదట పంపకాల విషయంలోనే 299 టీఎంసీలకి కేసీఆర్ సర్కార్ ఆమోద ముద్ర వేసిందనేది నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమైంది. ఎస్, కేసీఆర్ అనే వ్యక్తి 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని మిగిలింది మొత్తం కూడా 500కు పైచీలకు ఆంధ్రప్రదేశ్కి అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నాడు. సో ఆ నిర్ణయం తర్వాత ఇప్పుడు వస్తున్న సమస్య ఏంటంటే కేఆర్ఎంబీ అంటే 2 జలాశయాల యొక్క మెయింటెనెన్స్, వాటికి సంబంధించిన నీటి విడుదల అంశాలు మొత్తం కూడా గతంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చూసుకునేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఆంధ్రప్రదేశ్ కూడా దాని మీద గొడవకు దిగి నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి అధికారులతో నానా హైడ్రామా క్రియేట్ చేసిన తర్వాత కేంద్రం ఇన్వాల్వ్ అయిపోయింది. ఇక కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి కేంద్రం ఏం చెప్తారు, ఇప్పుడు కేఆర్ఎంబీ పరిధిలో ఉన్నటువంటి 2 ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి ఇచ్చేయండి, కేంద్రం మెయింటెనెన్స్ చేస్తుంది, 2 రాష్ట్రాలకు సమన్యాయంతో మేము వాటాలు చెల్లిస్తాం, మీరు చేసుకున్న ఒప్పందం ప్రకారం నీళ్లు విడుదల మేము చేస్తామని చెప్పి నీళ్లు విడుదల కావచ్చు, ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కావచ్చు, తదితర అంశాలన్నీ కూడా కేఆర్ఎంబీలోకి మాత్రమే వస్తాయి. అంటే కేఆర్ఎంబీలో ఎవరు ఉంటారు, కేంద్ర జలశక్తికి సంబంధించిన అధికారులు ఉంటారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు ఉంటారు, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన అధికారులు ఉంటారు, కానీ రూలింగ్ బాడీ కాస్త సెంట్రల్ అధికారులు మాత్రమే ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది, సెంట్రల్ అధికారులు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిర్ణయం మేరకే నీటి విడుదల కావచ్చు, నీటి తర్వాత మెయింటెనెన్స్ కావచ్చు, అక్కడ విద్యుత్ ఉత్పత్తి క్రియేట్ అయ్యేటువంటి అంశాల్లో కావచ్చు, ప్రతిదీ కూడా
వాళ్ళ చేతుల్లోకి పోతుంది. వాళ్ళని మనం అడిగితే కానీ ఇవ్వలేరు. సో దాంట్లో కానీ అంటే మనం ఫ్రీగా తీసుకోలేము అంత ఈజీగా. సో మన ఇంటి తాళం వేరేటోళ్ళ చేతికి ఇచ్చినట్టు ఉంటుంది. సో ఏమైతుంది, మన ఇల్లే చూసుకొని ఉండగలుగుతాం, కానీ తాళం మొత్తం వాళ్ళ చేతుల్లో. సో అట్లా అయిపోతుంది. మనం ఏం పోవాలన్నా రావాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోవాలి. సో ఆ రకంగా అవుతుంది. కాబట్టి కేఆర్ఎంఈ పరిధిలోకి 2 జలాశయాలని పోవిద్దు అనేది ఇద్దరు డిమాండ్ అదే. కానీ ఏం చెప్తున్నారు, ఒకరి మీద ఆల్రెడీ అప్పగించేసిరని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, మరి కాంగ్రెస్ ఏం చేస్తోంది, లేదు మేము అప్పగించలేదు, మా మీద తప్పుడు ఆరోపణ చేస్తున్నారు, మీరే గతంలో నీటి వాటాల విషయంలో సంతకాలు చేసిరు, మనకు తక్కువ అన్యాయం చేస్తే సంతకం చేసిరు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. సో తాళం ఇల్లు మనదే, కానీ తాళం కేంద్ర